శంషాబాద్ సమీపంలో గుప్త నిధుల తవ్వకం కలకలం సృష్టించింది. రంగురాళ్ల కోసమే యజమాని తవ్వకాలు చేశారని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. శంషాబాద్ తొండుపల్లి ఏరియాలో ఫామ్ హౌస్కి సంబంధించి ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంది. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది, మనం చూడొచ్చు. ఈ గెస్ట్ హౌస్కి సమీపంలోనే ఒక స్వరంగం తవ్వి దానికి సంబంధించిన గుప్త నిధుల కోసం తవ్విరని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం జరగడంతో ఇక్కడున్న స్థానికుల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ఫామ్ హౌస్ ఎవరిది, ఎందుకు తవ్వకాలు జరిపారంటారు? ఇక్కడ తొండుపల్లి శివార్లో అఖ్తర్ అనే అతను హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి అతని ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇంతకుముందే వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే వెరిఫై చేస్తే దాదాపు ఒక 15 ఫీట్ల లోపలికి తవ్వి ఉన్నది. అతనికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అడిగితే తన భూమిలోనే ఏదో రంగురంగుల మట్టి ఉంటే దానికోసం తవ్వినామని చెప్తున్నారు. అని తప్పించి వేరేదేం కాదు, అది పర్సనల్ సార్, మాది మా ల్యాండ్ ఓన్ ల్యాండ్ అని చెప్పి జరుగుతున్నది. ఎందుకంటే ఇది ఏమన్నా అపాయంగా ఉంది కాబట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇమీడియట్ అటువంటిది ఉండొద్దు, ఏమైనా ఉంటే దీన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే మట్టి అయితే కింది నుంచి తవ్వుకుంటూ వెళ్ళాలి, కానీ వీళ్ళు సొరంగం చేసి మళ్ళీ డౌన్ చేసిరు, కొన్ని పూజలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అది ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నిమిత్తం ఇంకా ఫర్దర్ ఏమైనా తెలుస్తే దాని మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటాము. ఎన్ని రోజుల నుంచి ఇది తవ్వుతున్నారు? అతను చెప్పడం చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే 1.5 month అని చెప్తున్నారు. ఎందుకంటే సరౌండింగ్స్ ఈ రోడ్డు దగ్గర ఉంది కాబట్టి అది చూస్తే కూడా కొద్దిగా అపాయకరంగానే ఉంది, డేంజర్ ప్లేస్ ఉంది. ఏదన్నా వర్షం వచ్చినా లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా కూడా దాంట్లో పడే అవకాశాలు ఉంది. కాబట్టి దీని మీద ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఎంక్వైరీ చేసేసి దాని మీద యాక్షన్ వచ్చిందా. ఈ స్థలంకి సంబంధించిన యజమాని మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం? ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాడు, వస్తున్నాడు. వచ్చిన తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసేసి నెక్స్ట్ తదుపరి ఏమైనా ఉంటే యాక్షన్. ఎవరు ఇక్కడ తవ్విన వాళ్ళు ఎవరు? ఇంకా డీటెయిల్ తెలియదు, వెరిఫై చేస్తాం. అయితే ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తాము, దీనికి ఎందుకోసం ఇది తవ్విరు అనేది కూడా విచారణలో తేలుతుందని చెప్తున్నారు. కానీ కొన్ని రకాల మట్టి వస్తుందని చెప్పేసి అందుకోసమే మేము తవ్వామని చెప్పేసి కూడా పోలీసులకి ఓనర్ చెప్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ప్రస్తుతం ఎవరు లేరు, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఇక్కడ నుంచి తవ్వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాదాపు నెల రోజుల నుంచి ఇదంతా కూడా తవ్వుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనికి సంబంధించి ఎందుకు తవ్వుతున్నారు, అసలు ఎవరు ఎందుకు తవ్వాల్సి వచ్చింది అనేది కూడా తెలిసింది. ఇక్కడ 2 రాడ్లు కూడా లభ్యమయ్యాయి, వాటికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనం ఒకసారి చూడొచ్చు, ఈ సొరంగానికి సంబంధించి మొత్తం దాదాపు ఇక్కడ నుంచి 15 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు కూడా లోనికి తవ్విరు. దాని తర్వాత మళ్ళీ కిందికి డ్రాప్ అయ్యేటట్టు కూడా తవ్వినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది అపాయంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే మూసివేయాలని చెప్పేసి కూడా పోలీసులు వారికి చెప్పారు. అయితే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనికి సంబంధించి అతను మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ ఒక బెడ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెడ్ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత తవ్వుకుంటూ పోయింది. అసలు జేసీబీ వరకు ఇక్కడ వరకు తవ్విరు, కానీ ఇక్కడికి సంబంధించి ఎలా తవ్విరు అనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. చాలా పూజలు చేశారు, ఇక్కడ అన్ని అగరబత్తీలు ఉన్నాయి, దీనికి సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇదంతా కూడా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇక్కడ చూడొచ్చు మనం కొన్ని పూజా సామాగ్రికి సంబంధించిన సామాను, ఊదు, అదేవిధంగా చాలా మెటీరియల్ ఇక్కడ అంతా కూడా ఉంది. దీన్ని అంతా మనుషులు తవ్వినట్టుగానే పోలీసులు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.